ఉప్పల్ వేదికగా హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. కనీసం ఒక్క ఓవరైనా ఆడనీయకుండా వరుణుడు అడ్డుకున్నాడు. కనీసం 5 ఓవర్లైనా ఆడించాలని ఎంపైర్లు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఎడతెరిపిలేని వర్షం, అలానే పిచ్ పూర్తిగా తడిసి ముద్దవడంతో విధిలేని పరిస్థితుల్లో మ్యాచ్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ మ్యాచ్ రద్దవడంతో హైదరాబాద్ జట్టుకు అలానే గుజరాత్ జట్టుకు చెరొక పాయింట్ లభించింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 15 పాయింట్స్ సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ను వెనక్కి నెట్టి 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలవకపోయినా ఆడకపోయినా వచ్చిన ఒక్క పాయింట్ కారణంగా ప్లే ఆఫ్స్ లోకి ఏడాది అడుగుపెట్టిన 3వ జట్టుగా హైదరాబాద్ జట్టు నిలిచింది. 4 ఏళ్ల తర్వాత ఎస్ఆర్హెచ్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆర్సీబీకి ఒక చిన్న షాక్ తగిలిందని చెప్పాలి. హైదరాబాద్ జట్టు గనక ఈ మ్యాచ్ తో పాటు తర్వాత మ్యాచ్ లో కూడా ఓడిపోయి ఉంటే బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోతే ప్లే ఆఫ్స్ కు 2 స్థానాలు ఖాళీగా ఉండేవి. అప్పుడు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవడానికి మిగతా జట్లపైన ఎస్ఆర్హెచ్ ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఈ రోజు మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 1 పాయింట్ దక్కించుకోవడంతో పాటు క్వాలిఫై కూడా అయింది. దీంతో ఇక మిగిలిన 1 స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గనక క్వాలిఫై అవ్వకపోయి ఉంటే ఆర్సీబీ చెన్నై మీద గెలుపు సాధిస్తే సరిపోయేది. కానీ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవడంతో చివరి మ్యాచ్లో ఆర్సీబీ ఖచ్చితంగా 20 పరుగుల తేడాతో చెన్నైపై గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు అడుగు పెడుతుంది. ఇక హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన ఒక విషయంలో మాత్రం పెద్ద నిరాశ ఎదురైంది. అదేంటంటే హైదరాబాద్ జట్టు గనక ఈ రోజు మ్యాచ్ తో పాటు తర్వాత జరగబోయే చివరి మ్యాచ్ ను కూడా గెలిచి ఉంటే మిగతా జట్లతో సంబంధం లేకుండా హైదరాబాద్ జట్టుకు 2వ స్థానానికి వెళ్లే అవకాశం దక్కేది. కానీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం వల్ల 1 పాయింట్ మాత్రమే ఈ రోజు దక్కింది. దీంతో చివరి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచినా కూడా 2వ స్థానానికి వెళ్లాలంటే రాజస్థాన్ జట్టు తన చివరి మ్యాచ్ ఓడిపోవాలి. మొత్తానికి వరుణుడు చివర్లో ఎంట్రీ ఇచ్చి అభిమానులను మాత్రం కొద్దిగా నిరాశపరుస్తున్నాడు.